ఇక్కడికి చాలా మంది ఉన్నారు. ఉద్యమ మిత్రులు, కళాకారులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల తర్వాత అనే ఒక ఫీలింగ్ వచ్చేటటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. గత 10 సంవత్సరాల నుంచి మనతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు, మనతోనే ఉన్న వాళ్ళు మనల్ని పట్టించుకోకుండా మాట్లాడితే దాడి చేసి కేసులు పెట్టి ఇళ్లలో అరెస్టు చేసినటువంటి సందర్భాల నుంచి ఇవాళ స్వేచ్ఛగా మన హక్కును, మనకున్నటువంటి సమస్యల్ని ప్రభుత్వానికి చెప్పుకునేటటువంటి ఒక వాతావరణాన్ని ఈ ప్రభుత్వం క్రియేట్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రియేట్ చేసిరనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను. మొన్ననే మన కిషోర్ అన్న 32 గంటల ప్రోగ్రాం పెట్టిండు. ఆ రోజు కూడా చెప్పాను నేను, ఉద్యమకారులుగా, కళాకారులుగా తెలంగాణ రాష్ట్రం ఎట్లుండాలని చెప్పి మనం కోరుకున్నామో అదే పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పటికే సాంస్కృతిక రథసారథి మన వెన్నెలమ్మకి ఇచ్చినటువంటి విషయం మీకు తెలుసు. కొత్త కళాకారులు గతంలో కష్టపడ్డటువంటి వాళ్ళకు చాలామందికి అవకాశం దక్కనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళందరినీ గుర్తించి గౌరవించేటటువంటి పనిని ఈ ప్రభుత్వం పూనుకున్నది. ఇప్పటికే మొన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్లో నెలకొల్పుతున్నటువంటి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 9 మంది ఉద్యమకారులను, కవులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వాళ్ళకు అవార్డు ప్రకటించినటువంటి విషయం మీకు తెలుసు. అది రేపు 900 మంది కావచ్చు, రేపు 9000 మంది కావచ్చు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ, మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కష్టపడ్డటువంటి వాళ్ళను గౌరవించుకోవడం అనేటటువంటిది ఈ ప్రభుత్వం బాధ్యతగా భావిస్తుంది, ఖచ్చితంగా గౌరవిస్తుంది. అయితే ఈ ప్రభుత్వానికి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత కూడా మీ అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం. చెప్పినటువంటి హామీలు అమలు జరగడానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే ఒక్కొక్కటి సరి చేసుకుంటూ వస్తున్నది ప్రభుత్వం. రెవెన్యూ వ్యవస్థను సరిచేస్తున్నది. ఇప్పుడు జరుగుతుంది అసెంబ్లీ, మీరు చూశారు. భూముల్ని నిజాము పేద ప్రజల నుంచి గుంజితే, దొరలు భూస్వాములు మన భూములు గుంజుకుంటే వాళ్ళకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. కానీ గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో నిజాము, దొరలు, భూస్వాములు గుంజుకున్న భూముల కంటే ఎక్కువ భూములు గుంజుకొని అమ్ముకొని విదేశాల్లో ఆస్తులు కూడబెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ మళ్ళా భూభారతిని తీసుకొచ్చి, భూమాతను తీసుకొచ్చి రైతులకు అండగా నిలబడేటటువంటి ప్రయత్నం ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తూ ఉన్నది. కాబట్టి మీరు నాకంటే ఎక్కువ నిశ్చితంగా గమనించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మేధావులు మీరు. కాబట్టి మీరు ఆలోచించండి, వాటికి అనుకూలంగా ఈ ప్రభుత్వానికి ఎట్లా అండగా నిలబడాలి. అట్లా అని చెప్పి అండగా నిలబడుతున్నాం అని చెప్పి ప్రభుత్వం తప్పు చేస్తే సహించమని నేను చెప్పను. మేము నడిచేటప్పుడు ఖచ్చితంగా ఎక్కడన్నా తప్పు చేస్తే మమ్మల్ని కూడా నిలదీయండి. ఇక మీరు చెప్పింది ఇది, మీరు చేస్తున్నది ఇది అని చెప్పి నిలదీసే హక్కు మీకుంది. మీరు ప్రశ్నించే ప్రశ్నను మేము స్వాగతిస్తాం. అది మేము సరి చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తాం తప్ప మీ మీద కేసులు పెట్టుడో, మిమ్మల్ని బదనాం చేసుడో, మిమ్మల్ని టార్చర్ చేసుడో గత ప్రభుత్వం చేసినట్టు ఈ ప్రభుత్వం చేయదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఇక్కడికి పిలిపించి మాట్లాడే అవకాశం కల్పించినటువంటి కళాకారుల సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు.